ఎన్టీఆర్ ఎప్పటికీ నా అల్లుడే. వాడిని అపార్థం చేసుకోవద్దంటూ చెప్తోంది భువనేశ్వరి. భువనేశ్వరి గారు తన మేనల్లుడి గురించి మొదటి నుంచి ఒకే విషయాన్నే చెప్తున్నారు. మరి ఎన్టీఆర్ నా ఇంటి బిడ్డ. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ అంటే మాకెప్పటికీ ప్రేముంటుంది. అలాగే తారక్ కూడా తన కుటుంబం అంటే ప్రేముంది. కాకపోతే తను ఏదైనా చెప్తే దాన్ని మీడియా నానా రకాలుగా వక్రీకరిస్తుంది. అందుకే ఎన్టీఆర్ వాటన్నిటికీ దూరంగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ ఏంటనేది మా అందరికీ తెలుసు. దయచేసి ఆ విషయంలో మాత్రం ఎవరు ఇబ్బందికర వ్యాఖ్యలు చేయొద్దంటూ నారా భువనేశ్వరి గారు చెప్తున్నారు. సో భువనేశ్వరి గారు చెప్పిన వ్యాఖ్యల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని చెప్తూ అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా మిగతా ఎవరైనా సరే ఇబ్బందికర వ్యాఖ్యలైతే చేయొద్దంటూ చెప్తున్నారు నారా భువనేశ్వరి. జూనియర్ ఎన్టీఆర్ మీద మాకెప్పుడు ఏ కోపము లేకపోతే ఇబ్బందులు లేవని, ఎన్టీఆర్ అంటే మాకు ఎంతో ఇష్టం అంటూ చెప్తోంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు ఎంతగానో సంచలనంగా మారుతోంది. సో నారా భువనేశ్వరి గారి గురించి వైసీపీ వాళ్ళు మరి మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా తెలుగుదేశం అభిమానుల్ని గుండెల్లో పొడుస్తోంది. అలాంటి వాటిపై ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. కానీ ఆయన రియాక్ట్ అయిన విధానం బాగోలేదని కొంతమంది కావాలని అయితే చెప్పారు. కాకపోతే వీటి గురించి పెద్దది చేయడం ఇష్టం లేక ఎన్టీఆర్ అలా ముభావంగా స్పందించారని, మరి అది మాకు కూడా తెలుసని, అనవసరంగా దీని గురించి ఇబ్బందులు పడద్దు అలాగే పెట్టద్దు అంటూ చెప్తూ ఎన్టీఆర్ అంటే మా కుటుంబ సభ్యులే, అది గుర్తుపెట్టుకోండి, అనవసరంగా ఆయన గురించి ఇబ్బందికరంగా అయితే వ్యాఖ్యలు చేయొద్దు, నా అల్లుడు ఎన్టీఆర్ అంటే మాకు ఎంతో ఇష్టం అంటూ మరి ఇప్పుడు ఎంతో చక్కగా తన అల్లుడి పైన ఉన్న ప్రేమను బయట పెట్టారు నారా భువనేశ్వరి.